అయితే పని మనిషికి తన యజమానునితో ఉండేటువంటి అవకాశము తన యజమానురాలే కల్పించింది. కాబట్టి ఆ పనిని బట్టి తన యజమానురాలికి ఎంత కృతజ్ఞురాలై ఉండాలి, ఎంత తగ్గించుకుని ఎంత దీనమైన స్థితిలో ఉండాలి. కానీ అలా కాకుండా ఈ హాగరు ఎప్పుడైతే గర్భవతి అయిందో శారాయిని ఏం చేస్తుంది? నీచమైన దానిగా చూస్తూ ఉంది, హీనపరిచిందంట. ఈ హాగరు, దాసి అయినటువంటి హాగరు శారాయిని హీనపరిచింది. ఒకవేళ బైబిల్ అన్ని మాటలు రాసి ఉండకపోవచ్చేమో, కానీ మన భాషల్లో చెప్పుకోవాలి అని అంటే, చూసావా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి సంసారం చేస్తున్నావు, నీకు పిల్లలు లేరు, నేను వివాహం ఎన్ని రోజులు అవ్వలేదు, అప్పుడే నాకు గర్భఫలం వచ్చేసింది. హల్లెలూయా. రకరకాలుగా ఆమెను నొప్పించేటట్లుగా, శారాని గాయపరిచేటట్లుగా ఈ హాగరు ప్రవర్తించింది. ఈ హాగరు మాటలు పలికింది. వీటన్నిటిని బట్టి ఆమె విసిగిపోయి అబ్రహాముతో అన్నది, చూడు ఈ శారాయి దృష్టికి నేను నీచమైన దానికి అయిపోయాను, ఏదో ఒకటి చెయ్యి అని అబ్రహాముని అడిగితే అబ్రహాం అంటారు, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వే ఏదే చెయ్యి అన్నప్పుడు శారా ఏం చేస్తున్నట్ట? హాగర్ని శ్రమ పెట్టిందంట. ఆ శ్రమ పెట్టినప్పుడు ఆ శ్రమను తట్టుకోలేక హాగరు ఆ ఇంటి నుంచి, ఆ గుడారము నుండి, శారాయి యొద్ద నుండి, అబ్రహాము యొద్ద నుండి ఆమె పారిపోవచ్చున్నదంట. దేవునికి స్తోత్రం. శ్రమ పెట్టబడింది. శ్రమ పెట్టబడినప్పుడు ఏం జరిగింది? అక్కడి నుంచి ఆమె పారిపోతా ఉంది. ఆమె ముందు భయంకరమైన ఎడారి. ఇప్పటి వరకు ఆమె ఒక గుడారములో ఉంది, ఒక భద్రత కలిగిన స్థలములో ఆమె ఉంది. కానీ ఇప్పుడు ఆ గుడారాన్ని విడిచిపెట్టి ఎడారిలోనికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంది. అలా ప్రయాణమై వెళుతున్నటువంటి ఆమె యొద్దకు దేవుడు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు దిగొచ్చారు? దేవుడు దిగివచ్చి, శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారంట. దేవునికి స్తోత్రం. అసలు పేరుతో సహా పిలిచేశాడు కదా దేవుడు. శారాయి దాసివైన హాగరు. అసలు హాగరెవరో, శారాయి దాసి అని అన్నీ తెలుసు దేవునికి. మరి ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో దేవునికి తెలియదు అంటారా? ఆమె ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో కూడా దేవునికి తెలుసు. కానీ అడుగుతున్నాడు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? అప్పుడు ఆమె అంటది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోయి వచ్చుచున్నాను అన్నది. దేవునికి స్తోత్రం. నేను పారిపోతున్నానయ్యా నా యజమానురాలి దగ్గర నుంచి. మరి ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏమో తెలియదు, గమ్యం లేని ప్రయాణం అని చెప్పుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరున్నారు ఆమెకి? దాసి. దాసి అంటే ఏంటి? పొలములో పశువులు అమ్మినట్టుగా అమ్ముతారు. ఎవరికి నచ్చిన వాళ్ళని కొని తెచ్చుకుని వాళ్ళ ఇంట్లో దాసిగా పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళకి బంధువులు, రక్త సంబంధాలు ఎవరు ఉండరు, నాన్నవారు ఎవరు ఉండరు, ఒంటరి వాళ్ళు దాసి అంటే. కొన్ని పలానా వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్దాం అనుకుంటానికి ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితులలో ఈ హాగరు పయనమై వెళ్ళిపోతా ఉంది. ఆమె ముందు ఈ ఎడారి ఉంది. ఎడారేం కాదంతా కదా, ఎడారిలోనికి వెళ్ళిపోతా ఉంది. ఎడారి అంటే అక్కడ నీరు ఉండదు, నీడ ఉండదు. నీరు ఉండదు, నీడ ఉండదు. ఒంటరిగా వెళుతున్నప్పుడు ఆ ఎడారిలో ఎన్నో ప్రమాదాలు జరగవచ్చు. అందుకనే దేవుడు ఆలోచించాడేమో, ఏమంటున్నాడో తెలుసా? నువ్వు వెంటనే మరలా తిరిగి శారాయి యొద్దకు వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. హాగరుతో దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు మరలా తిరిగి వెళ్ళిపో, శారాయి యొద్దకు తిరిగి వెళ్ళు.
వెళ్ళి అక్కడే అణిగి ఉండు. ఎంత శ్రమ పెట్టినా, ఎంత కష్టపెట్టినా, ఎంత బాధ పెట్టినా నువ్వు అక్కడే ఉండు. నీవు అక్కడే ఉంటేనే నీకు క్షేమం, నువ్వు అక్కడ ఉంటేనే నీకు భద్రత, నువ్వు ఆ గుడారంలో ఉంటేనే నీకు కాపుదల. లేదు, ఆ గుడారం నుంచి నేను ఉండలేను, శ్రమ పెట్టేస్తున్నారు, బాధ పెట్టేస్తున్నారు, నేను బయటకు వెళ్ళిపోతానా, నేను వెళ్ళిపోయావా, ఎడారి జీవితం, నీకు భద్రత లేదు. నీ ప్రాణానికి ఏమైనా సంభవించవచ్చు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, ఎడారిలోకి వెళ్ళి నీ ప్రాణాల మీదకి తెచ్చుకునేదానికన్నా తిరిగి వెళ్ళి ఆ గుడారంలోనే ఉండు, ఆ షారాయి వద్దనే ఉండు, వాళ్ళ దగ్గరే అణిగి ఉండు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో నేను తెలియజేస్తా ఉన్నాను, మనకి కాపుదల ఎక్కడ, మనకి భద్రత ఎక్కడ, మనకి క్షేమము ఎక్కడ అంటే అబ్రహాము గుడారములోనే. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ క్షేమము చెప్పండి? అబ్రహాము గుడారం. అబ్రహాము గుడారము దేనికి సాదృశ్యంగా ఉందనంటే దేవుని సంఘం, దేవుని సహవాసం, దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. భయంకరమైనటువంటి శోధన కాలం మన ముందు ఉండుండగా ఆ శోధనలలో నువ్వు కాపాడబడాలి అనంటే నువ్వు ఉండవలసినటువంటి స్థలం ఏంటో తెలుసా? దేవుని సంఘం. నువ్వు ఉండవలసినటువంటి స్థానం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఉంటేనే నీకు భద్రత, దేవుని సంఘములో నువ్వు నిలిచి ఉంటేనే నీకు భద్రత, క్షేమము, కాపుదల ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ సంఘాన్ని విడిచి బయటికి వెళితే, ఆ గుడారాన్ని విడిచి బయటికి వెళితే నీకు స్వేచ్ఛగా ఉండొచ్చు, నువ్వు వ్యక్తిగత తీర్మానాలు ఎన్నో చేసుకోవచ్చు, నువ్వు చాలా హాయిగా ఆనందంగా నీకు ఉండొచ్చేమో బయటికి వెళితే, కానీ భద్రత, కాపుదల మాత్రం నీకు ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్తాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నేను నిన్ను కాపాడేదనని వాగ్దానము నెరవేరాలి అనన్నా, నా కాపుదల, నా భద్రత నీకు ఉండాలి అన్నా, నేను చూపించిన గుడారంలో నేను ఉండాలి. అబ్రహాము గుడారములోనే ఉండాలి. ఏ గుడారములో అయితే నువ్వు కట్టబడ్డావో, ఏ గుడారములో అయితే నువ్వు ఫలించడం ప్రారంభించావో ఆ గుడారములోనే నిలిచాను. గుడారం అంటే ఏంటని చెప్పాను? దేవుని సంఘం. సంఘములో మనం నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం శ్రమ రాగానే, కొంచెం ఇబ్బంది కలగగానే సంఘాన్ని విడిచి వెళ్ళకూడదు. అది నీకు క్షేమము కాదు, అది నీకు భద్రత కాదు. ఫస్ట్లో బాగానే ఉండేవారండి, బాగానే చూసేవారండి. మరి ఇప్పుడు అంతలా ఏమి చూడలేదండి. హల్లెలూయా. అంతలా ఏం పట్టించుకోవట్లేదు. మాకు అక్కడ పెద్ద వాల్యూ ఏం లేదండి, మాకు పెద్ద అక్కడ విలువ ఎవరు ఇవ్వట్లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. విలువ ఇస్తారని, వాల్యూ ఇస్తారని వచ్చామా మన సంఘంలోనికి? దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏదో బాగా చూస్తామని వచ్చామా సంఘంలోనికి? మన క్షేమము కోసం, మన ఆత్మీయ జీవిత కట్టుబడి కోసం మనము సంఘములో చేర్చబడ్డాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు బాగానే ఉండేవారు కానీ ఇప్పుడు చాలా తేడా వచ్చేసిందండి వాళ్ళు. అసలు ఈమెలో ఏం తేడా ఉందో ఆగర్ చెప్పట్లేదు. హల్లెలూయా. అసలు హాగర్ జీవితాన్ని చూసుకుంటే హాగర్ యొక్క స్థాయి ఏంటి? అసలే ఒక దాసి. శారాను అనే స్థాయినా, అసలే అబ్రహామును అనే స్థాయినా,
హల్లెలూయా, హల్లెలూయా. అసలే అంత హోదా ఆమెకి ఇచ్చినందుకు, అంత ఘనత ఆమెకి ఇచ్చినందుకు ఎంతో అణిగిమణిగి ఉండాలి, ఎంతో కృతజ్ఞురాలై ఉండాలి, ఎంతో తగ్గించుకుని ఉండాలి శారాయి దగ్గర. కానీ తన యజమానురాల్నే హీనపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చేసింది ఏం చెప్పుకోవట్లేదు ఇక్కడ, ఆమె లోపమేమి చెప్పట్లేదు, నేను శారాయిని హీనపరిచానని చెప్పట్లా. శ్రమ పెట్టింది, అందుకే నేను పారిపోతున్నాను అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాల్లో మనం అలా ఉండకూడదు. ఈరోజు ఒక పాఠం పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. సంఘంలో మనం ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులే మనకు కలగవచ్చు, కొన్ని శ్రమలే మనకి రావచ్చు, కొన్ని అవమానాలు నిందలే మనకి రావచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితులే మనకి రావచ్చు. మనల్ని ఎవరు గుర్తించకపోవచ్చు, మనల్ని ఎవరు గౌరవించకపోవచ్చు, మనల్ని ఎవరు అసలు పట్టించుకోకపోవచ్చు. అయినా ఆ గుడారములో నిలిచి ఉండే అనుభవాల్లో ఉంటేనే నీకు భద్రత. అందుకనే హాగారుతో అంటున్నాడు, హాగారు తిరిగి శారాయి దగ్గరికి వెళ్ళి అక్కడే అణిగియుండు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం వింటున్న మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని గుడారం అనబడినటువంటి, దేవుని సంఘం అనబడిన, దేవుని సన్నిధి అనబడిన ఈ అనుభవాలలో మనం నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు అబ్రహాము గుడారంలోనే ఉండాలి అని అంటే, అబ్రహాము గుడారంలో ఏముంది అని అంటే, అబ్రహాము ఎక్కడ గుడారం వేసుకున్నాడు అని అంటే, అబ్రహాము హెబ్రోనులో గుడారం వేసుకున్నాడు. ఎక్కడ వేసుకున్నాడండి? హెబ్రోనులో గుడారం. హెబ్రోను దేనికి సాదృశ్యము అని అంటే, సహవాసానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? సహవాసానికి సాదృశ్యం. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నువ్వు నడిచిన దేశం అంతా నీదే, నువ్వు నడిచిన ప్రాంతం, నువ్వు కన్నులెత్తి చూచిన ప్రాంతం అంతా నీదే. మరి మొత్తం ప్రాంతం అంతా తనదైనప్పుడు, తనకు అనుకూలమైన ప్రాంతంలో, తనకు నచ్చిన ప్రాంతంలో అబ్రహాము గుడారం వేసుకోవచ్చు కదా. అలా కాదు. అబ్రహాము ఏం చూశాడో తెలుసా? సహవాసం ఎక్కడ ఉందో అక్కడ తన గుడారం వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటుంటే చాలామంది సహవాసం ఎక్కడుందో అక్కడ వేసుకోవట్లేదు గుడారాలు. సహవాసానికి దగ్గరగా ఉండేటట్లుగా చూసుకోవట్లేదు. వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉందో, ఎక్కడ వాళ్ళకి బాగా అన్ని వసతులు ఉంటాయో, వాళ్ళ పిల్లల చదువులకి, స్కూల్స్కి దగ్గరగా ఉండేటట్లుగా హౌసెస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లల స్కూల్కి ఇబ్బంది అవ్వకూడదు కదా, మరి దగ్గరగా ఉండేటట్లుగా హౌసెస్. కానీ మందిరానికి దగ్గరగా ఉండేటట్టుగా హౌసెస్ ఎవరైనా తీసుకుంటారా? హల్లెలూయా. అయ్యో, మందిరానికి రావడానికి నాకు చాలా కష్టమైపోతుంది, సహవాసానికి వెళ్ళడానికి నాకు చాలా కష్టమైపోతుంది అని సహవాసానికి దగ్గరగా గుడారం వేసుకునేవారు చాలా తక్కువ మంది. కానీ అబ్రహాము అలా కాదు. ఎక్కడ సహవాసం ఉందో అక్కడ తన గుడారము వేసుకున్నాడు. అబ్రహాము గుడారంలో ఏముంది అనంటే సహవాసం ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా మనం ఆలోచన చేస్తే అబ్రహాము ఇంటంట 318 మంది యోధులు ఉన్నారంట. వాళ్ళందరూ కూడా అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడినటువంటి వారంట. వారినే వాళ్ళ ఇంట్లో పుట్టారు, వాళ్ళని ఆయన పెంచుతున్నాడు, ఆ సహవాస క్రమాన్ని వారికి నేర్పిస్తున్నాడు, మరి ఆ యుద్ధ నేర్పరితనం వాళ్ళకి నేర్పిస్తున్నాడు. అన్ని విషయాల్లో కూడా ఒక ఉపదేశం వారికి ఉపదేశించి అన్ని విషయాల్లో కూడా వాళ్ళని చక్కని యోధులుగా సిద్ధపరుస్తున్నాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం. అబ్రహాము గుడారములో చక్కని ఉపదేశం ఉంది. ఆ ఉపదేశముతో తన ఇంట పుట్టిన వారిని ఒక యోధులుగా సిద్ధపరుస్తున్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అబ్రహాము గుడారంలోనే ఉండాలంటే అబ్రహాము గుడారములో సహవాసం ఉంది. అబ్రహాము గుడారములో చక్కని ఉపదేశ క్రమం ఉంది. తన దగ్గర ఉన్నటువంటి వారిని చక్కని ఉపదేశముతో వాక్యముతో బలపరిచి చక్కని యోధులుగా సిద్ధపరిచేటువంటి ఒక చక్కని క్రమము ఆ గుడారములో ఉంది. ఇంకా మనం చూస్తే అబ్రహాము దగ్గరికి మెల్కీసెదెకు వచ్చారు. మెల్కీసెదెకు అని అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం అని చెప్పుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము గుడారము యొద్దకు మెల్కీసెదెకు అంటే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చే సంఘం, అది గుడారం. అది అంత మాత్రమే కాదు, మెల్కీసెదెకు వచ్చి ఏం చేశాడు? రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. మనం యేసయ్య పుట్టిన తర్వాత రొట్టెను ద్రాక్షారసం, యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడు మనం ఈ రొట్టె శరీరాన్ని ఆచరిస్తాం. కానీ అబ్రహాము దినాల్లోనే అబ్రహాము దగ్గరికి మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడు వచ్చి ఏం చేశాడు? రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన గుడారములో రొట్టె ద్రాక్షారసం పుచ్చుకునే ఒక క్రమము ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే హాగరుతో అంటున్నాడు, ఆ గుడారానికి నువ్వు వెళ్ళిపో, అబ్రహాము గుడారానికి వెళ్ళిపో. అబ్రహాము గుడారం అనగా దేవుని సంఘం. ఏ సంఘములో అయితే సహవాసం ఉంటుందో, ఏ సంఘములో అయితే ఉపదేశ క్రమం ఉంటుందో, ఏ సంఘములో అయితే అక్కడికి వచ్చినటువంటి వారిని యోధులుగా సిద్ధపరుస్తారో, ఏ సంఘములో అయితే పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉంటుందో, ఏ సంఘములో అయితే రొట్టె ద్రాక్షారసం ఇచ్చే ఆ క్రమం ఉంటుందో, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి ఆ క్రమం ఉంటుందో, ఆ సంఘములో ఆ గుడారములో ఉండాలి. అక్కడ నీకు ఇబ్బందిగానే ఉండొచ్చు, అక్కడ నీకు శ్రమే కలగొచ్చు, కానీ అక్కడుంటేనే నీకు భద్రత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సాధారణంగా పిల్లలు స్వేచ్ఛను కోరుకుంటారు. తల్లిదండ్రుల మాట వినడానికి ఇష్టపడరు. స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. స్వేచ్ఛగా. మా అమ్మ నాన్న దగ్గర ఉంటే ఎప్పుడు ఇంతే, బయటికి వెళ్ళిపోతే బాగుండు, మాకు బాగుంటుంది, అన్నీ ఎంజాయ్ చేయొచ్చు, మా ఇష్టం వచ్చినట్లుగా ఉండొచ్చు అనుకుంటారు. తల్లిదండ్రులు చెప్పేది వాళ్ళకి నచ్చదు. ఎక్కడికి వెళ్ళావురా అంటే ఆమె నచ్చదు వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యవనస్తులు మరీ దారుణంగా తయారైపోయారు కదా. ఎక్కడికి వెళ్ళావురా అంటే నచ్చదు వాళ్ళకి. వాళ్ళని ఏమి ప్రశ్నించకూడదు అసలే. వాళ్ళకి స్వేచ్ఛ కావాలి పిల్లలకి. కానీ పిల్లలకి నీ దగ్గర ఉంటేనే భద్రత. స్వేచ్ఛ కావాలని వాళ్ళు బయటికి వెళ్ళారనుకో, లోకంలో వాళ్ళకి భద్రత ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని భయంకరమైనటువంటి ఘటనలు మనం వినడం లేదు. భద్రత లేదు లోకంలో. నీ ఇంటిలో ఉంటేనే నీ పిల్లలకు భద్రత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఆత్మీయ పిల్లలముగా మనము దేవునిలో ఇంటిలో ఉంటేనే మనకి భద్రత, కాపుదల. ఆమేన్. నువ్వు ఏ ఇంటిలో పుట్టావో, ఏ గుడారములో పుట్టావో, ఆ గుడారములో ఉంటేనే నీకు భద్రత. దేవునికి స్తోత్రం. కనుక ఈ మధ్యాహ్న సమయం నేను తెలియజేస్తూ ఉన్నాను, దేవుడు నిన్ను కాపాడాలి అనంటే ఆయన కాపాడే స్థలం ఏంటో తెలుసా? సంఘములో స్థిరముగా నిలిచి ఉండాలి. నువ్వు సంఘములో నిలిచి ఉంటే ఆయన కాపుదలను నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా మనం చూద్దాం, చూడండి. రెండవదిగా ఆదికాండం 35:1. ఆదికాండం 35:1. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా. దేవునికి స్తోత్రం.
ఇక్కడ యాకోబు భక్తుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. యాకోబు జీవితంలో జరిగిన సంఘటన ఏంటి అంటే, యాకోబు మరి తన యొక్క ఇంటి వారందరినీ తీసుకుని తిరిగి బయలుదేరి తన స్వస్థలానికి వస్తున్న క్రమంలో వారు ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత వారి కుమార్తె అయినటువంటి దీనా ఏం చేసింది అని అంటే, లేయాకు కుమార్తె దీనా మరి ఆ దేశంలోనికి వెళ్ళి ఆ దేశస్తులందరినీ చూడడానికి వెళ్ళింది. వెళితే అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, మరి ఆమెను పాడు చేశారు. అది అన్నలకు తెలిసింది. ఇప్పుడు అన్నలు ఏం చేశారు, మొట్టమొదటిగా వెళ్ళి సమాధానంతో మాట్లాడినట్టుగా మాట్లాడారు, కానీ వాళ్ళ హృదయంలో మాత్రము ద్వేషం ఉంది. మా చెల్లిని ఇలా చేస్తారని ఆ ద్వేషం పెట్టుకుని ముందుగా సంబంధం మాట్లాడుకున్నట్లుగా మాట్లాడి, మా చెల్లినిచ్చి పెళ్లి చేయాలంటే మీరు అందరూ సున్నతి పొందాలని చెప్పారు. సరే అని ఒప్పుకుని ఆ ప్రాంత ప్రజలందరూ సున్నతి పొంది, ఆ సున్నతి పొంది బాధపడుతున్న సమయంలో ఈ అన్నలు ఏం చేశారు, యాకోబుకి ఎంతమంది కుమారులు చెప్పండి, ఎంతమంది? ఒక్కగానొక్క కూతురు దీనా. ఈ అన్నలందరూ కూడా కలిసి ఏం చేశారంట, ఆ సున్నతి పొంది బాధపడుచున్న వారందరి మీద పడి వాళ్ళందరినీ చంపేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వార్త యాకోబుకు తెలిసింది. పిల్లల్ని పిలిచాడు, ఏంటి మీరు చేసిన పని? వాళ్ళందరినీ చంపేశారు. ఇప్పుడు వాళ్ళందరూ మన మీదకి వస్తారు. వీళ్ళేమో ఒక ఫ్యామిలీ, ఆ ఊర్లో వీళ్ళ ఫ్యామిలీ ఒక్కటే గుడారం వేసుకుని ఉన్నారు. ఇప్పుడు ఊరంతా వీళ్ళ మీదకి వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. అటువంటి పరిస్థితులలో యాకోబు పిల్లలను అడిగితే, ఏంటి మీరు చేసిన పని? మీరు నాకు చాలా బాధ కలుగు చేశారు. ఏంటి అని అంటే, వాళ్ళు అంటారు, మా చెల్లికి ఇంత అన్యాయం చేయడం మరి తప్పు కాదా, అందుకనే మేము కోపంతో ఇలా చేసాము, వాళ్ళందరినీ చంపేశామని అన్నప్పుడు యాకోబు చాలా బాధతో దేవుని సందులో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, యాకోబు నువ్వు వెంటనే లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం.